అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. ఇంట్లో జరుగుతున్న సమస్యలు తొలగించబడతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటారు. వ్యాపారంలో నష్టం జరగకుండా చూసుకుంటారు. ఈరోజు ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబం నుండి పూర్తి సహకారం అందుతుంది. మీకు ఈరోజు సుదూర ప్రయాణం చేసే అవకాశాలు అందుతాయి. దాంట్లో లాభం యొక్క మార్గం కనుగొనడం జరుగుతుంది. మీరు ఈరోజు మీ యొక్క పనులను నిర్వహించడానికి సమయం అనుకూలంగానే ఉంది. సీనియర్ అధికారుల నుండి మద్దతు కూడా మీరు తీసుకుంటారు. ఆస్తిలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని మీరు నిర్ణయించుకోవడం కూడా జరుగుతుంది. కానీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆహారంలో మీరు సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఎక్కువగా మెంతులు చేర్చిన ఆహారం మీకు శరీరానికి ఉపకరిస్తుంది. ఏదో గురించి మనసులో ఉన్నటువంటి చికాకు కాస్త ఈరోజు తొలగించబడడానికి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు ఆరోగ్యమై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మారుతున్న వాతావరణం ప్రకారం మీరు ఆహారం తీసుకోవాలి. మీ యొక్క ప్రవర్తనలో కూడా మార్పు రావడం ప్రారంభమవుతుంది. మీ ఖర్చులను నియంత్రించాలి. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. సహనంతో పనిచేయడం వల్ల మేలు కలుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. భావోద్వేగంతో నిండిన రోజు ఉంటుంది. వ్యాపారంలో నష్టం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు సోమరితనము వేధించాలి. మీరు వృధా చేసినటువంటి చర్చలను ఈరోజు మీరు నివారించాలి. ఎటువంటి వ్యక్తులతో కూడా మీరు వృధాగా మాట్లాడకండి, లేకపోతే గొడవలు అవుతాయి. లక్ష్యంపై దృష్టి పెట్టండి. లావాదేవీలను ప్రోత్సహించవద్దు. ఈరోజు క్రెడిట్ మీకు పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా మంచిగా ఆరోగ్యంలో మీకు మెలకువ వచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు. మీరు ప్రభుత్వ పథకాల వల్ల మీకు ప్రయోజనం అయితే చేకూరుతుంది. ఇక కొంతమంది మిమ్మల్ని నష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు డబ్బు వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరింత శ్రద్ధ తెలివితేటలతోటి ముందుకు సాగాలి. మీ ఆలోచనలు మీరు మార్చవద్దు. ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ప్రేమ విషయంలో మీకు మంచిగా సహకారం అనేది లభిస్తుంది. ఇక్కడ మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు పరిహారం అవుతాయి. ప్రేమ వివాహం సఫలమవుతుంది. నవ వివాహితులకు అయితే శుభ సమాచారం అందుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగము కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వేడి చేసేటటువంటి ఆహార పదార్థాలను తినడం మానితేనే మంచిది. విద్యారంగంలో విజయం అనేది సాధించడం సాధ్యమవుతుంది. అన్ని సమస్యలు కూడా చక్కగా తొలగించబడతాయి. ఈరోజు మీరు డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి పనులు అయితే చేయకండి. ఈరోజు కొంతమంది మిమ్మల్ని మీ యొక్క మనసులోని విషయాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఉన్నతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు మాత్రం మీ మనసులోని విషయాలను ఎవరితో కూడా తెలియజేయకండి. అయితే ప్రేమ విషయంలో మాత్రము, ప్రేమ వ్యవహారాల్లో మాత్రము ఇద్దరు ఒకరినొకరు నమ్మకం ద్వారా మాత్రమే ప్రేమ కొనసాగుతుంది. మూడో వ్యక్తి జోక్యం కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుంది. కాబట్టి జాగ్రత్త. ఈ విషయాల గురించి మీరు గ్రహించినట్లయితే గొడవలు కాకుండా చూసుకోవచ్చు. సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయంలో చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం జబ్బు విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరము, వైరల్ ఫీవర్ వంటి సమస్యల వల్ల నష్టాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీకు కొన్ని సంకేతాలను బట్టి చూస్తే ఈరోజు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు సాధారణ స్థితికి రావడం అనేది ప్రారంభమవుతుంది. ఇక ఆస్తి గురించి జరుగుతున్నటువంటి కేసులో మీకు మంచి ఫలితాలు వస్తాయి. కోర్టులో లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ దంతము. పరిహారంలో వినాయకుడిని పూజించండి, శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.